అలా అన్నను చేజేతులారా పోగొట్టుకున్నటువంటి సుగ్రీవుడు బాధపడుతూ ఉంటే, ఇక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రం నలుగురు చేయి పట్టుకుని బతికారు జీవితాంతం. ఆ గొప్ప వాళ్ళది కాదు. వాళ్ళు బతకటానికి అవకాశం ఇచ్చిన వారు అంటే వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఎలా? మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరం అడిగారు, వెళ్తున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెళుతోంది. మరి నువ్వెందుకు వెళ్ళటం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగచ్చు కదా, కానీ అడగలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, అలాగే శృతకీర్తి సహకరించటమే. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవటం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందటం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన